వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దూదికుంటా. మీకోసం నేను మరొక ప్రాపర్టీతో వచ్చానండి. ఈరోజు మీకు ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి పద్మశాలి టౌన్షిప్లోనే ఉందండి. ఈ పద్మశాలి టౌన్షిప్ వచ్చేసి ఈసీఎల్ నుంచి 4.5 కిలోమీటర్స్, అదేవిధంగా రాధికా నుంచి 4 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చి మనకి 46 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి. నేను మీకు కరెంట్ లొకేషన్ నుంచి రాధికా నుంచి కరెంట్ లొకేషన్ వరకు మీకు టైం ల్యాబ్స్ రన్ చేసి చూపిస్తాను. సో దట్ మీకు ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. సో దట్ మీరు జడ్జ్ చేయొచ్చు మీకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని. అదేవిధంగా నేను ఈ వీడియోలో మొత్తం మీకు G+1 లైక్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK మొత్తం టూర్ చేసి చూపిస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మల్కొండ గారు నంబర్ ఇస్తాను. ఆయన ఈ ప్రాపర్టీ ఓనర్. సో ఆయనతో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఇస్తానండి. తప్పకుండా ఈ వీడియోలో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు కంప్లీట్గా ఈ ఇండిపెండెంట్ హౌస్ గురించి మీకు కంప్లీట్గా తెలుస్తుంది. లేదు అంటే మీకు కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే మనం ఈ మొత్తం ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం రండి. సో మనకి ఎక్స్టీరియర్ వచ్చేసి ఇట్లా బ్రౌన్ ఇట్లా ఫ్లవర్స్ తోటి వైట్ కాంబినేషన్ ఇంకా గ్లాస్ తోటి మొత్తం ఇలా బాగా కనిపిస్తున్నాను. నేను మీకు ఇప్పుడు ఇంటి లోపలికి తీసుకెళ్తాను. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో టూర్ చేసి చూపిస్తాను. టూర్ చేసే ముందు మీరు చూడండి, పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. మనకి పార్కింగ్ స్పేస్ వచ్చి 20.3 × 18 ఫీట్ ఉంది. మీరు గమనించండి, పార్కింగ్ స్పేస్ వెళ్ళక ముందు మనకి ఇంటి బయట ఇలా కార్ లోపలికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి గ్రిప్ ట్రాక్షన్ కోసం మనకి చాలా మంచిగా ఇలా డిజైన్స్ ఇచ్చారు. సో దట్ మనకి ఎప్పుడు స్లిప్పరీగా ఎప్పుడు ఫీల్ కాదు. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా చాలా వైడ్గా ఉంది. మనకి ఈజీగా ఇక్కడ 3 2 వీలర్స్, అదేవిధంగా 2 హ్యాష్ బ్యాక్ లేదా ఒక పెద్ద కార్, ఇంకొక చిన్నది హ్యాష్ బ్యాక్ పడుతుంది ఈజీగా. సో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి బోర్వెల్ డిగ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 780 ఫీట్ దిగి 250 ఫీట్లోనే మనకి వాటర్ పడింది. అదేవిధంగా మనకి మున్సిపల్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి సమ్ కట్టించారు. ఇది 5000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మీరు చూడండి. అదేవిధంగా మీరు ఇంటి లోపల పార్కింగ్లో మీరు గమనించినట్టయితే ఇలా మొత్తం మనకి బీచ్ ఇంకా బీచ్ కలర్ కాంబినేషన్స్ తోటి మనకి ఇచ్చారు. మనకి ఇంట్లో మొత్తం యూపీవీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారండి. దాని లోపల మీరు గమనిస్తే లోపల సైడ్ నుంచి ఐరన్ ఫ్రేమ్ వచ్చింది. చాలా మంచి గేజ్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు గమనించండి, అదే పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైటే ఇచ్చారు. మనకి గ్రానైట్ కూడా ఇలా మంచి డిజైన్తో పాటు ఇచ్చారు. మీరు అదేవిధంగా ఇంటికి గమనిస్తే ఇంటికి ఈచ్ సైడ్లో మనకి 4 ఫీట్ గ్యాప్ ఉందండి. ఇలా మనకి వాషింగ్ మెషిన్ లేదా ఏదైనా యూటిలిటీస్కి, డైలీ యూటిలిటీస్కి మనకి ఇలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇంటికి వెనకాల వైపు సౌత్ సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్ గ్యాప్ ఉంది. నేను వెస్ట్ సైడ్ కూడా చూపిస్తాను. వెస్ట్ సైడ్ మనకి 18 ఇంచెస్ గ్యాప్ ఉంది, 1.5 ఫీట్ గ్యాప్ ఉందండి. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపలికి ఇప్పుడు నేను మీకు ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ టూర్ చేసి చూపిస్తానండి. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు గమనించండి రూమ్స్ ఎంత స్పేషియస్గా ఉన్నాయో. మనకి ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. ఇది మన టీవీ యూనిట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. మనకి టీవీ యూనిట్ సిట్టింగ్ ఇక్కడ 2 సీటర్ సోఫా ఒకటి వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ 3 సీటర్ సోఫా లేదా దివాన్ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ రూమ్ డైమెన్షన్స్ చెప్తాను నేను, మీరు వినండి. ఈ రూమ్ వచ్చేసి 21 × 10 ఫీట్ డైమెన్షన్స్. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్లోకి తీసుకెళ్తాను. కిచెన్ రూమ్లోకి వెళ్ళే ముందు చూడండి, ఇది మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. అదేవిధంగా ఇది కామన్ టాయిలెట్ వచ్చేసి మనకి 4.5 × 7.5 ఫీట్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్లోకి తీసుకెళ్తాను. మీరు గమనించండి, ఇది కిచెన్ డైనింగ్ రెండు ఉందండి. ఇది 16.3 × 10 ఫీట్ మనకి ఇచ్చారు. మొత్తం కిచెన్ టాప్ అంతా మనకి గ్రానైట్ టాపే ఇచ్చారు. అదేవిధంగా మాడ్యులర్ కిచెన్ చేయించుకోవడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి మంచిగా. మనకి నచ్చిన కలర్స్ మనం చూస్ చేసుకోవచ్చు. కిచెన్లో కూడా మనకి డే లైట్ కండిషన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇదంతా టింటెడ్ విండోస్, లైక్ మనకి కొద్దిగా డార్క్ లైక్ సన్లైట్ డైరెక్ట్గా పడకుండా మనకి కొద్దిగా షేడ్ ఇస్తుంది.
నేను చెప్పాను కదా ఇంట్లో మొత్తం ఐరన్ ఫ్రేమ్స్ ఇచ్చారని ఇంటికి. సో ఇది మొత్తం ఐరన్ ఫ్రేమ్ ఇచ్చారు, చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా నైస్గా ఉంది. సో ఇప్పుడు మీరు పూజా గది చూడండి. పూజా గది వచ్చేసి మనకి 5x4 ఫీట్ ఇచ్చారు. ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి తీసుకెళ్తానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చాలా స్పేషియస్గా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మనకు వచ్చేసి 12x12 ఫీట్ ఉందండి. 12x12 ఫీట్ డైమెన్షన్స్తో ఉంది. మనకి ఫాల్ సీలింగ్ ఎక్కడే కానీ మనకి కలర్స్ కంప్లీట్ చేయలేదు. సో దట్ మనకి మనం ఇల్లు తీసుకున్న తర్వాత మనకి నచ్చిన కలర్స్ మనం చూస్ చేసి వేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా మీరు షెల్ఫ్స్ చూసినట్టు అవుతుంది, చాలా యాంపుల్ షెల్ఫ్స్ ఉన్నాయి. అదేవిధంగా సజ్జా ఏదైతే వస్తుందో సజ్జా దగ్గర కూడా చాలా మంచి స్పేస్ ఉంది. సో దట్ మనం స్టోర్ అంటే డైలీ యూజ్ చేసుకోకుండా ఎప్పుడో ఒకసారి తీసుకోవడానికి ఏవైతే ఉంటుందో అది స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి షెల్ఫ్స్ కూడా యాంపుల్ షెల్ఫ్స్ ఉన్నాయి చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లో వెళ్ళే ముందు నా ఛానల్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే. అదేవిధంగా వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది 15 ఫీట్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో రెండిట్లో కామన్ అండి. ఇది వచ్చేసి 12x15.3 ఉంది. 12x15.3 ఉంది. మీరు గమనించండి. మనకి మొత్తం త్రూ అవుట్ మీరు గమనిస్తే ఇంటికి అన్ని వైపులో మనకి కిటికీలు ఉన్నాయండి. మొత్తం రూమ్స్లో లైట్స్ వేసాను. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా సన్లైట్ కండిషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను. ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమే ఉంది. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఒకటి చూపిస్తానండి. సో ఇది కూడా మనకి నార్త్ ఫేసింగ్లోనే వస్తుంది. సో మొత్తం మనకి ఇలా గ్రానైట్ తోటి ఇంకా స్టీల్ రైలింగ్ వచ్చిందండి. మొత్తం ఈ స్పేస్ వచ్చేసి మనకి 18x6.5 ఉందండి. మీరు గమనించవచ్చు ఈ ఏరియాలో బాగా డెవలప్మెంట్ ఉందండి. మంచిగా కన్స్ట్రక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనకి రోడ్స్ కానివ్వండి ఏదైనా చాలా బాగుంది. మనకి ఇక్కడ రోడ్స్ వచ్చేసి మనకి 33 ఫీట్ వైడ్ ఉందండి. 30 ఫీట్ వైడ్ రోడ్స్ ఉన్నాయి. మీరు గమనించండి. ఇంటికి వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్లో మనకి 3.5 ఫీట్ స్పేస్ వచ్చిందండి. సో కింద వచ్చినట్టుగానే ఇంటి వెనుకల వైపు సౌత్ సైడ్ మనకి ఏం స్పేస్ లేదండి. ఇప్పుడు నేను మీ ఇంటి లోపలికి టూర్ చేస్తున్నాను. సో ఇంటి లోపల ఇది మనకి ఫాల్ సీలింగ్ మీరు గమనిస్తే బ్రౌన్ కలర్ వుడ్ ఫినిష్ మనకి ఇచ్చారండి. సో లైటింగ్ కండిషన్స్ ఇలా ఉన్నాయి. మనము ఈ ఇంట్లో ఈ హాల్లో మనము రెండు విధాలుగా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా ఒకటి ఎల్ షేప్, ఇక్కడ మీరు గమనించండి ఇలా ఎల్ షేప్ సోఫా ఒకటి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే టీవీ యూనిట్ అక్కడ సెట్ చేసుకోవచ్చు, లేదా టీవీ యూనిట్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అక్కడ దివాన్ ఇలా చూసుకొని ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం మళ్ళీ ఎల్ షేప్ సోఫా పెట్టుకోవచ్చు. మనకి 3 to 4 ప్లేసెస్ మనకి చూస్ చేసుకోవచ్చు. లేదు టీవీ యూనిట్ అక్కడ పెట్టుకోవచ్చు, లేదా అంటే అన్ని డైరెక్షన్స్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఏ డైరెక్షన్లో అయినా మనము టీవీ యూనిట్ పెట్టుకొని మనము ఏ వైపు ఫేస్ చేసి ఎక్కువ కూర్చోవాలనుకుంటే ఆ వైపు ఫేస్ చేసుకొని కూర్చోడానికి చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ సదుపాయం కూడా చాలా బాగుంది. ఈ లివింగ్ రూమ్ వచ్చేసి 18x21.5 SFT, చాలా స్పేషియస్గా ఉంది. నేను ఇప్పుడు మీకు కిచెన్ డైనింగ్ రూమ్లోకి తీసుకెళ్తాను. చూడండి, మనకి కిచెన్ డైనింగ్ రెండు కలిపి వచ్చి మనకి 12x18 SFT ఉందండి. కిచెన్ డైనింగ్ మనకి డైనింగ్ ఇక్కడ వస్తుంది. సో ఈ ఏరియాలో అదంతా కిచెన్ ఎల్ షేప్లోనే వచ్చింది. ఇది కూడా కిచెన్ టాప్ వచ్చి గ్రానైటే వచ్చింది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి మొత్తం 7 ఫీట్ హైట్ వరకు మొత్తం టైల్స్ వచ్చాయి. అదేవిధంగా విండోస్ కూడా వచ్చాయి సేమ్ కింద ఉన్నట్టే. ఫాల్ సీలింగ్ ఇలా ఇచ్చారు. మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని బ్రౌన్ కలర్ వుడ్ ఫినిష్ లాగా ఇచ్చారు. మీరు గమనించండి. ఇప్పుడు మేము పూజా రూమ్ చూపిస్తాను. పూజా రూమ్ కూడా ఎగ్జాక్ట్గా కింద ఉన్నట్టే 5x4 ఇచ్చారు ఇక్కడ.
సో పూజ చాలా స్పేషియస్గానే ఉంది, ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్కి తీసుకెళ్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి 12x12 అండి. కింద సేమ్ ఎగ్జాక్ట్గా కింద ఉన్నట్టే మీరు గమనించండి. సేమ్ షెల్ఫ్స్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, అన్నీ ఎగ్జాక్ట్గా అవే ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా తీసుకెళ్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ కింద ఎలా అయితే ఉందో 12x15.3 అదే విధంగా మనకి ఇక్కడ కూడా వచ్చిందండి. సో చూసారు కదా. ఓకే, ఆల్రెడీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఇది కొత్త ఛానల్, మీరు సపోర్ట్ చేస్తేనే కానీ నేను ముందుకు వెళ్ళలేను. మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను తీసుకొని రాలేను. మీరు హాల్లో గమనించినట్టయితే హాల్లో ఇది సో మెనీ టైల్స్ అండి. ఇది వచ్చేసి 5x2.5 5.5x2.5 ఫీట్ టైల్స్ అండి. సో మీకు ఇలా వస్తుంది. ఇది 5.5x2.5 ఫీట్ టైల్స్. డోర్స్ కూడా మీరు గమనిస్తే నేను క్లోజ్ చేసి చూపిస్తాను డోర్స్. డోర్స్ ఇలా మనకి ఇంకా వార్నిష్ ఫినిష్ రాలేదు, డిజైన్ బాగుంది. ఇదంతా వార్నిష్ చేయలేదు. ఇది వచ్చేసి మనకి 2 ఇంచ్ థిక్నెస్ తోటి ఉందో, 1.25 1.5 థిక్నెస్ తోటి ఉందండి. సో మీరు ఇది కూడా చూడండి, మనకి మొత్తం గ్లాసెస్ ఎక్స్టీరియర్లో మొత్తం ఎలివేషన్లో మనకి బయట నుంచి మొత్తం గ్లాస్ ఎలా కనిపిస్తుందో మీకు ఇక్కడ నుంచి కూడా సేమ్ అదే మీరు గమనిస్తే మనకి గ్లాస్ ఈ విధంగా ఉందండి. గ్లాస్ థిక్నెస్ వచ్చేసి 10 mm థిక్నెస్ ఉంది. గ్లాస్ వచ్చేసి మనకి 10 mm థిక్నెస్ ఉంది. స్టీల్ రాడ్స్ ఇచ్చారు, చాలా స్ట్రాంగ్గా ఉంది, వాబుల్ ఏం లేదు, చాలా